వారి యొక్క ఆస్తులు అన్నింటినీ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్తో పొందినటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా మేము జప్తు చేస్తాము అన్నటువంటిది తెలియజేస్తూ ఉంది. పార్లమెంట్లో పెడదాము అనుకుంటే మన ఎంపీ హరినాథ్ అటువంటి వాళ్ళు దీన్ని అడ్డుకొని దాన్ని పార్లమెంట్లో పెట్టనివ్వలేదు. కానీ ఏదో సమయం తీసుకోవాలని పెడతారు. ఎక్కడో విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు అడుక్కొని అది చేసి ఇది చేసి ఇక్కడ పేద వర్గానికి సాయం చేస్తాము అన్నటువంటి భావంతో వాళ్ళు సాయం చేస్తూ ఉంటే దీన్ని ఎన్జిఓ అంటారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్తో కలిసి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. పేదవాళ్లను, గుడ్డి వాళ్ళను, మూగ వాళ్ళను, చెవిటి వాళ్ళను, కుష్ఠరోగులను, ఎయిడ్స్ పేషెంట్ను, ఎంఆర్ పిఆర్ వాళ్ళు అంటే మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ రిటార్డెడ్ కూడా, ముసలి వాళ్ళు కూడా ఎంతో మందికి ఇల్లు కట్టించారు. వాళ్ళకు ఒక స్థాయిని, ఒక బళ్ళు కట్టించారు, ఆఫ్లైన్లు కట్టించారు. దీనివలన ప్రభుత్వానికి ఈ యొక్క ఎన్జిఓలు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో వీళ్లను అడగబెట్టాలి అన్నటువంటి భావంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి